మొత్తం ఈ లిస్టు విన్న తర్వాత ఏమనిపించింది? తన కలిగినటువంటి కళలని, సామాజిక న్యాయము, కష్టమైనా సరే ఈ వ్యక్తిని చట్టసభకు చేయబట్టి నడిపించుకుంటూ చట్టసభకు తీసుకోవాలనేటటువంటి ధైర్యం చేసేటటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు, ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి 200 స్థానాల్లో 50% అనేది మామూలు నెంబర్ కాదు, ఒక స్మాల్ నెంబర్ కాదు కదా. 200 శాసనసభ పార్లమెంట్ అభ్యర్థులు ప్రకటించిన దాంట్లో ధైర్యం చేసి 90 మందిని మార్చగలిగాడంటే, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ ఎంపీలు మార్చగలిగాడంటే దానికి రకరకాలుగా ఈ ఎల్లో మీడియా, ఈ ప్రతిపక్ష పార్టీలు, చేతరాని దద్దమ్మలందరూ కలిసి మంగళగిరిలో 60,000 పైన ఉన్నటువంటి చేనేతలు 80% అక్కడ బీసీలు ఓట్లుంటే సిగ్గు ఎగ్గు లేకుండా నీ కొడుకుని అక్కడ పెట్టు. 2 నియోజకవర్గాల్లో తాను ఓడిపోతానని ముందే తెలుసు అయినప్పుడు కూడా నిలబడ్డాను అనే మాట అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు అందరూ నవ్వుకున్నారు ఆ మాట చెప్తానే. అంటే నీ కాపులు 90,000 ఉంటే నీకేసేస్తారు ఓట్ల. ఆ 90,000 మంది కాపుల్లో దాదాపు 75% ఉన్నటువంటి పేద వర్గాలకి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్ అనే నేను ఇప్పుడు మాత్రం పర్టికులర్ గా ఇచ్చినటువంటి 50%కి పైగా స్థానాలు అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అంటున్నారు జనాలు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ప్యాంటు తడిచిపోతూ ఉంటుంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. సామాజిక సమీకరణలు, సర్వేల ఆధారంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితాని అనౌన్స్ చేసింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి, అలాగే 25 పార్లమెంటు స్థానాల్లో ఒక అనకాపల్లి మినహా అందరి అభ్యర్థుల జాబితాని అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే సామాజిక సమీకరణలు ఎలా ఉన్నాయి, మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది, నెక్స్ట్ ప్రచార యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోంది, ఇదే మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్, అలాగే టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య గారు. నమస్కారం అండి. సో ఎలా అనిపించింది సామాజిక సమీకరణాలు, సర్వేలు? బోల్డ్ అని స్పెక్యులేషన్స్ కనిపించాయి, వీళ్ళకి ఇవ్వరు, వాళ్ళకి ఇస్తారు, వీళ్ళు అసంతృప్తులు ఉన్నాయని. మొత్తం ఈ లిస్టు విన్న తర్వాత ఏమనిపించింది మీకు? మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మీకు నమస్కారం. అంటే మేము కూడా ఊహించినటువంటి పరిస్థితి, ఇంత ఈ దేశంలో బీసీ ముఖ్యమంత్రులు, హేమాహేమీలు ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా తన సొంత సామాజిక వర్గాలు చూసుకున్నటువంటి పరిస్థితిని తప్ప అన్ని వర్గాలకు న్యాయం చేయాలి, విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలి. మార్పు రావాలంటే సామాజికంగా ఎవరైతే జనాభాలో అత్యధిక శాతం ఉంటారో వాళ్ళందరినీ కూడా చట్టసభకు, రాజకీయ అభివృద్ధి చెందితే తప్ప సమాజంలో ఈ సామాజిక వర్గాల అభివృద్ధి చెందవున్నటువంటి అంబేద్కర్ యొక్క వాదాన్ని, పూలే యొక్క ఉద్యమ స్ఫూర్తిని, గాంధీ కన్నటువంటి కళల్ని, ఇవన్నిటిని అందరినీ కూడా ఒక వ్యక్తిలో చూడాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి. ఒక సాహస వీరుడు అనాల్సిందే. నిజంగా ఏ కాలమో మా బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళందరూ పుణ్యం చేసుకుంటే తప్ప ఇటువంటి నాయకుడి యొక్క నాయకత్వంలో పనిచేసే అదృష్టం రాదు. ఎందుకంటే ఒక ఆశామస కాదు, దాదాపు 90 మంది ఎమ్మెల్యే ఎంపీలను మార్చి ఆ స్థానాల అగ్రవర్ణానికి చెందినటువంటి, తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్ని తీసేసి మాలాంటి చిన్న బలహీన వర్గాల సామాజిక వర్గాలను తీసుకొచ్చి అక్కడ నిలబెట్టడం అనేది ఒక ధైర్యము, ఒక త్యాగము, ఒక ఆశామసమైనటువంటి విషయం కదా. రాజకీయాలలో ఒక ముఖ్యమంత్రి కావాలనే వ్యక్తి ఎప్పుడైనా అందరు ఎమ్మెల్యేలు గెలిచాలి, తను ముఖ్యమంత్రి కావాలి. ఆ ఎమ్మెల్యే అనే వ్యక్తి అనేవాడు అందరినీ శాసించేవాడు, కొనగలిగేవాడు, డబ్బుతోనో కులంతోనో అధికార దర్పంతోనో కొని నాయకుడు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటాడు తప్ప ముఖ్యమంత్రి తన కలిగినటువంటి కళలని, సామాజిక న్యాయము, కష్టమైనా సరే ఈ వ్యక్తిని చట్టసభకు చేయబట్టి నడిపించుకుంటూ చట్టసభకు తీసుకుపోవాలనేటటువంటి ధైర్యం చేసేటటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. ఇంత 50% ఆంధ్రప్రదేశ్ లాంటి రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు ఈ రాష్ట్రాన్ని 40 సంవత్సరాలుగా, తరతరాలుగా ఈ రాష్ట్రాన్ని తన గుప్పిట్లో ఉంచుకొని పాలించినటువంటి పాలకులు ఈ టైంలో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ముఖ్యమంత్రి తను ఇన్ని సామాజిక వర్గాలనే ఈరోజు ఇంతమందిని దాదాపు ఏదో ఒకరికో ఇద్దరికి ఇచ్చేసి చంద్రబాబు నాయుడు లాగా ఒకరికి ఇచ్చేసి మొత్తం డబ్బు కొట్టేసి నేను ఒకరికి ఇచ్చేసిన వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చిన అనేటువంటి లేకుండా
ఇంతమంది సగ భాగం పగలగొట్టి పంచాడు. మామూలుగా అయితే బీసీలకి రాజ్యాధికారం కావాలి, లేకుంటే మా వాయిస్ వినిపించడానికి ఒక ప్రాపర్ వేదిక లేదు అనేటువంటి ఉద్యమాలు చాలా ఏళ్ల నుంచి దశాబ్దాలుగా కొనసాగుతూనే వస్తున్నాయి. ఎవరైనా ఉంటే ఒక డామినేషన్, ఈ పర్టికులర్ కమ్యూనిటీలు మాత్రమే అధికారంలోకి వస్తున్నారు, లేకుంటే వాళ్ళకి మాత్రమే పదవులు ఉన్నాయి అనుకున్నప్పుడు డిమాండ్ అనేది ఎప్పటి నుంచో ఉంటుంది. బట్ దాన్ని కన్సిడర్ చేశారా లేదా? ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా 200 స్థానాల్లో 50% అనేది మామూలు నెంబర్ కాదు, ఒక స్మాల్ నెంబర్ కాదు కదా. ఇప్పుడు ఎవరో కాదు, నేను 30 సంవత్సరాలుగా బీసీ ఉద్యమాల్లో ఉండా. ఆంధ్రప్రదేశ్లో బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ని, 30 సంవత్సరాలు నాయ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మేము ఉద్యమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం. మేమందరం కూడా బీసీలు అంటే కూడా ఏదో 2-3 కులాలు తప్ప రాజకీయాలలో ఉన్నాయి తప్ప ఇంతవరకు 139 బీసీ కులాలలో కేవలం 2-3 కులాలు తప్ప రాజకీయాల్లో మిగిలిన కులాలు ఉన్నాయి, రాజకీయాల్లో లేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ముందు వీళ్ళని చైతన్యం చేసి లీడర్షిప్ డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వంలో చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. 139 కులాలని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తూ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 56 మంది చైర్మన్ని, దాదాపు 700 మంది డైరెక్టర్లు చేసి ముందు రాజకీయ నాయకత్వాన్ని పెంపొందించాడు. అవిగాక 150 కార్పొరేషన్లు, జనరల్ కార్పొరేషన్లో సగభాగం కంటే ఎక్కువ 70% ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చి వీళ్ళని రాజకీయ నాయకులు తయారు చేశారు. నాయకులు తయారు చేసి చేయిబెట్టి నడిపించాడు. రాజకీయ వ్యవస్థలో వాళ్ళ యొక్క తయారు చేసి వాళ్ళలో మెరుగైనటువంటి చైతన్యమైన వాళ్ళందరూ కూడా ఈరోజు చట్టసభకు పార్లమెంటులో ఈరోజు 14 మంది దాకా దాదాపు పార్లమెంటు మెంబర్లకు బీసీలకు ఇవ్వగలిగినటువంటి ఇది దాంట్లో మహిళలను ధైర్యం చేసి పురుష ఆధిత్యం కలిగినటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చానే 50% చెప్పి 51% కార్పొరేషన్ చైర్మన్లో కానీ అన్ని పదవుల్లో పంచాడు. రిజర్వేషన్ లేకపోయినా, ఎప్పటి నుంచో పార్లమెంట్లో మహిళా బిల్లు పెండింగ్ ఉన్నా ఈయన సగభాగం న్యాయం చేసేసాడు. ఇప్పుడు చట్టసభలో కూడా ఇప్పుడు కూడా ఆయన సాటిస్ఫై కావడంలా. ఇంతమందికి ఇచ్చినా కానీ ఇంత ఒడిదుడుకులు, ఇంత కాంపిటీషన్ రాజకీయాలు తట్టుకొని ఇంతమందికి ఇచ్చి కూడా నేను ఇంకా నా అక్క చెల్లెమ్మలకి ఇవ్వాలనుకున్నానని మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి యొక్క కాన్సెప్టు, ఆయన యొక్క ఆలోచన విధానం. ఇటువంటి వాళ్ళు కనీసం ఒక 2-3 టర్ములు 20-30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత బుజ్వ రాజకీయాల్లో అయినా కానీ సామాజిక న్యాయము సమతుల్యంగా అవుతుంది. అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఇటువంటి నాయకత్వం అవసరం. ఈరోజు 200 శాసనసభ పార్లమెంట్ అభ్యర్థులు ప్రకటించిన దాంట్లో ధైర్యం చేసి 90 మందిని మార్చగలిగాడంటే, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ ఎంపీలు మార్చగలిగాడంటే దానికి రకరకాలుగా ఈ ఎల్లో మీడియా, ఈ ప్రతిపక్ష పార్టీలు చేతరాని దద్దమ్మలందరూ కలిసి దీనికి అంతా రంకు చూపించారు. మంత్రులను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ చేసినట్టు, నాయకులు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఎస్, ఎక్కడ అవకాశం ఉందో అక్కడ ఇచ్చాడు. ఈరోజు నెల్లూరు శాసనసభలో ఎన్నికైనటువంటి మంత్రి అయినటువంటి అనిల్ గారిని, యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని, మరి పల్నాడులో అత్యంత కమ్మ రెడ్డి డామినేషన్ కలిగినటువంటి బలమైనటువంటి ఫ్యాక్షన్ ప్రాంతమైనటువంటి అక్కడ ఒక యాదవ కమ్యూనిటీని తీసి ఒక కమ్మ కమ్యూనిటీ ఎంపీని తీసేసి యాదవ్ని పెట్టాడు. ఈ ధైర్యం మీరు చేయగలరా? చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం ఉందా? మంగళగిరిలో 60,000 పైన ఉన్నటువంటి చేనేతలు 80% అక్కడ బీసీలు ఓట్లుంటే సిగ్గు ఎగ్గు లేకుండా నీ కొడుకుని అక్కడ పెట్టుకునేవావు. ఈరోజు కుప్పంలో గాళ్ళ కమ్యూనిటీ కానీ బీసీలు 75% బీసీల కుప్పం. నీ కమ్యూనిటీ 3,000-5,000 ఓట్లు ఉండవు. నీకు చంద్రగిరి నీ సొంత ఊర్లో గెలిచే దమ్ము లేక, తట్టుకోలేక వలసపోయి బీసీల స్థానంలో అక్కడ మా బీసీల పైన పోటీ నిలబెడుతున్నావు. నీ కొడుకు బీసీల పైన పోటీ పెడుతున్నావు, నువ్వు బీసీల పైన పోటీ పెట్టేటటువంటి పరిస్థితి నీ దరిద్రపు ఆలోచన. మీకు దమ్ముందా? మా ప్లేస్లోకి వచ్చి బీసీల పైన గెలిచాలనుకుంటున్నారు కానీ మీరు సమానమైనటువంటి సమఉజ్జి అయినటువంటి ఓసి నీ చంద్రగిరిలో దమ్ముంటే పోటీ చేయి. మా చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడలో ఛాలెంజ్ చేసేవాడుగా పవన్ కళ్యాణ్ని, నీకు దమ్ముంటే నా మీద రా పోటీ చేయని. ఒక మహిళ మీదకి పోయినావు, ఆడుకుపోతున్నావు. 2 సార్లు పోయినసారి ఓడిపోయి నువ్వు అక్కడ పోటీ చేసే దమ్ము లేక, ధైర్యం లేక, తెలుగుదేశం పార్టీ నుంచి నీ మీద పోటీ చేసినటువంటి వ్యక్తిని పార్టీలోకి తెచ్చుకొని అతనికి టికెట్ ఇస్తావు. అందులో ఆయన చెప్పారు కదా మొన్న అనౌన్స్ చేస్తున్నప్పుడు కూడా, ఆ 2 నియోజకవర్గాల్లో తాను ఓడిపోతానని ముందే తెలుసు అయినప్పుడు కూడా నిలబడ్డాను అనే మాట అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. అందరూ నవ్వుకున్నారు ఆ మాట చెప్తానే. ఎవడన్నా ఓడిపోతాను అంటే ఇప్పుడు నువ్వేమి అక్కడ 58,000 60,000 నా కులం ఉండింది, పోటీ చేసి ఓడిపోయినా. ఇక్కడ 90,000 మా కులం ఉండదు కాబట్టి నేను పోటీ చేస్తున్నాను అంటే నువ్వు కులనాయకుడివే? నీది పార్టీనా, కుల పార్టీనా, కుల సంఘమా? ఇది ఆయన అంటే నీ కాపులు 90,000 ఉంటే నీకు వేసేస్తారు ఓట్ల.
ఆ 90,000 మంది కాపుల్లో దాదాపు 75% ఉన్నటువంటి పేద వర్గాలకి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి గీతా గారు ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేశామా, ఆమె గతంలో ఆడ ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీ చైర్మన్, ఇదే కాపు సామాజిక వర్గానికి చేసినటువంటి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ఆ ప్రజా సంక్షేమ సేవ చేసిన నువ్వెవడో చుట్టం చూపుగా నాన్ రెసిడెన్షియల్, నువ్వు హైదరాబాద్లో నీ సంసారము ఉన్నటువంటి వ్యక్తి చుట్టం చూపుకు నువ్వు వచ్చాడు పోటీ చేస్తే నీకు ఓట్లేస్తారా? అంటే మా కాపు నాయకులు కానీ మా కాపు ప్రజలు అంత అమాయకులా? కులం చూసి ఓటేస్తారా? ఏం లాభం నీకు ఓటేసి? నువ్వేమైనా సీఎం అవుతావా, మంత్రి అవుతావా? ఓడిపోతామని చంద్రబాబు నాయుడు బుర్రో నేను ఓడిపోతున్నాను, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఖాళీ అయిపోయింది, శాసనసభలో ఖాళీ, శాసన మండలిలో ఖాళీ అయిపోయింది, రాజ్యసభలో ఖాళీ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఖాళీ అయితే ఇల్లు కట్టుకున్న దండగని చెప్పి హైదరాబాద్లో సంసారం పెట్టుకొని ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అమరావతి పేరుతో చేసిన పాపాలన్నీ, కేసులన్నీ బయటకు వచ్చి అవన్నీ కోర్టు లెవెల్కి వచ్చేసి జైలు పోయే పరిస్థితిలో ముర్రో అని పవన్ కళ్యాణ్ని ఆయన పార్టీకి చెందినటువంటి సీఎం రమేష్, సుజనా చౌదరి లాంటి బ్రోకర్లందరినీ ఢిల్లీలో బీజేపీ వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి ఈయన పోయి 3 రోజులు వాళ్ళ కాళ్ళ వేళ పడేసి ఈరోజు ఎన్డీఏలో చేరాడు, బీజేపీ పంచన చేరాడు. ఎందుకు చేరాడు? ఓడిపోతాము తప్పకుండా ఈశ్వరు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, కేంద్రంలో బీజేపీ వచ్చే పరిస్థితి ఉంది, తప్పకుండా కేసులో నన్ను జైలు వేస్తారు, కనీసం నేను ఆడన్న వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే కనీసం నేను కేసుల నుంచి నేను, నా కొడుకు, నా మంది మరో నేను చేసిన పాపాల జైలు పోకుండా ఉండేదానికోసమే ఈరోజు పొత్తు పెట్టుకొని వాళ్ళు ఎన్నడీ దాన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి. బీజేపీతో ఏమని పొత్తు పెట్టుకున్నాను? ఆంధ్రప్రదేశ్కు గతంలో నువ్వేం చెప్పావు? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు, లేదా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానన్నారు, ఇవ్వలేదని ఇదే ప్రధానమంత్రిని బీజేపీని బండబూతులు తిట్టలేదా, చెప్పులు వేపలేదా, రాళ్ళు వేపించలేదా? ఈరోజు ఎందుకు పోయినా వాళ్ళ కాళ్ళకాడికి? ఏమి ఇస్తామని చెప్పారు నీకు? ఇదే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజధానికి పాచిపోయిన లడ్డు ఇచ్చినాడని మాట్లాడిన బీజేపీ. మరి ఎందుకు ఆ పంతలు చేరారు? ఎందుకు మీరు ఇప్పుడు కుంపటైనారు? ఏం సాధిద్దామని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోయారా? నీ కేసులు తప్పించుకునేది నువ్వు పోయావు. కేవలం ఎమ్మెల్యే కన్నా గెలిచాలి ఇన్ని పార్టీలతో నేను 14 సంవత్సరాలు అనేది పవన్ కళ్యాణ్ పోయారు. ఇలా సామాజిక న్యాయము, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఇప్పుడు ఈరోజు అనౌన్స్ చేసినటువంటి లిస్ట్లో ఒక సామాజిక న్యాయం కనిపిస్తుంది అనుకున్నప్పుడు గతంలో వీళ్ళందరినీ కేవలం ఓటు బ్యాంకు కోసమే యూజ్ చేసుకునేవాళ్ళు. ఈ సామాజిక వర్గాన్ని మనం కొంచెం దువ్వినట్టయితే మనకు ఓట్లు పడతాయి అనేటువంటి ఉద్దేశం ఉండదు. బట్ ఇప్పుడు మాత్రం పర్టికులర్గా ఇచ్చినటువంటి 50% పైగా స్థానాలు అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అంటున్నారు జనాలు, అయితే చూసేవాళ్ళు, ప్రతిపక్ష పార్టీలు అనేది. ఊహించదు ఏ రాజకీయ పార్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ప్యాంటు తడిచిపోతూ ఉంటుంది. ఈ లిస్టు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, వీళ్ళందరికీ తన సామాజిక న్యాయం అంటే వాళ్ళకి తన సామాజిక న్యాయము, తనకు కమ్మకు చెందినటువంటి వాళ్ళే రాజ్యసభలో ఉండాలా, వాళ్ళ అధికారంలో ఉండాలా, ఈయన కాపు నేను కాపు నా కాపులే ఉండాలా అనేటటువంటి తమ సామాజిక న్యాయం చూసేటటువంటి వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి లిస్టు చూసిన తర్వాత వాళ్ళ పరిస్థితి దిక్కు తెలియనటువంటి, ఇప్పుడే ఓడిపోయిన మొన్నదాకా కుంపటి కట్టేటప్పుడు కంటే కూడా ఈరోజు తేట తల్లివైపోయింది. మేము ఓడిపోయాము, ఈ వర్గాలకు జగన్మోహన్ రెడ్డిని నిన్న దాకా ఎగతాళి చేస్తున్నారు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా ఎస్టీ అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని, ఏమి చేశాడో చూపించాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి నిద్ర లేచిన నుంచి కూడా ఏ సభలో కూడా నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నాడు. ఈరోజు అదే వాళ్ళను సగభాగానికి పంచి తన రాజకీయ జీవితాన్ని పంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ముదిరాజు కానించి చిన్న చిన్న కుల వడ్డీలు కానించి వీళ్ళందరికీ కూడా ఈరోజు చట్టసభకు తీసుకొచ్చినటువంటి శాసనమండలి ఒడ్డెలు మత్స్యకారులను తీసుకొచ్చాడు. రాజ్యసభకు మత్స్యకారులని ఈరోజు ఒక బీసీ ఉద్యమ నాయకుడు ఆర్కెస్ట్రా లాంటి వాళ్ళని రాజ్యసభకు పంపించి బీసీల కోసం మాట్లాడించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు తన సామాజిక వర్గం నుంచి తప్పించి బీసీలకు, మైనార్టీలకి 5 సీట్లుండి మైనార్టీకి 7 మందికి ఇచ్చాడు. మరి ఆ సమస్య కాదు కదా. ఇవన్నీ చేసే దమ్ము మీకుందా? మైనార్టీ మంత్రి రెడ్డికి ఇచ్చుకున్నటువంటి దరిద్రపు పార్టీ మీ తెలుగుదేశం పార్టీ. కనీసం ఎలక్షన్ అంత వరకు ఎస్టీకి మీకు క్యాండిడేట్లు ఎమ్మెల్యే అలా చనిపోయిన తర్వాత ఎవరినో నామినేట్ చేసి ఒక ఎస్టీకి మంత్రి పదవి ఇచ్చినట్టు ఎస్టీ మంత్రి, మైనార్టీ మంత్రులు కూడా అగ్రవర్ణాలకు ఇచ్చినటువంటి చరిత్ర మీది. బీసీలు, ఎస్సీలు చొక్కాలు వేసుకోరు, స్నానాలు చేయరు, వాళ్ళు ఎవడన్నా ఎస్సీలు ఇంటూ పుట్టాలన్నటువంటి అహంభావ తత్వం మీది. నాయబ్రాహ్మణుని మేము గుళ్ళో మేము నిద్రలేసే దేవుడు నిద్రలేపే కానీ మేముంటే గుళ్ళు అడుగుపెట్టినంటావు, సచివాలయానికి మిమ్మల్ని ఎవరు రానినంట, దేవాలయం అంటే దేవాలయం అనేది మేము లేని దేవుడే లేడు. మత్స్యకారులకు హామీ ఇచ్చి ఇష్టలు చేసి మీ చర్మాలు తీస్తానంటావు. ఇంత కుల వ్యతిరేక నువ్వు
సామాజిక న్యాయం అంటే తన సామాజిక వర్గం. ఈరోజు ఈ వర్గాలన్నిటిని కూడా హక్కుని చేర్చుకొని ఈరోజు 56 కార్పొరేషన్లు జరిపించి ప్రతి కులాన్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడమే కాక వాళ్ళందరినీ కూడా ఈరోజు పార్లమెంటుకు, శాసనసభకు చేయబట్టుకొని నడిపించాలనే దమ్మున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలన్నీ కూడా బ్రహ్మరథం పడతాయి. ఆయన ఏదైతే కోరుకున్నాడో 175 వన్స్ మోర్ జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలిచేదానికి అసలు విప్లవాత్మకమైనటువంటి తన సామాజిక వర్గం నుంచి ఇప్పుడు ఎంత వ్యతిరేకత ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీల్ని అగ్రకులాలకు చెందినటువంటి అవసరం ఉందా అనేది వాళ్ళు కూడా ఉంటారు. మరి ఏమి మేమందరము మా సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి కాబట్టి మేమందరం కోట్లు పెట్టాము, కష్టపడి ఎస్ నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మా రాయలసీమలో కానీ వీళ్ళందరూ కూడా ఎంతోమంది రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో డబ్బులు, కోట్ల రూపాయల డబ్బులు పెట్టి రాజకీయాలు నడిపి ఒక ఎస్సీనో, ఒక బీసీనో, ఎంపీటీసీ, జెడ్పీటీసీలో, మున్సిపల్ పడితే వాళ్ళ డబ్బులు పెట్టి పనిచేసింది. ఎస్ కరెక్ట్ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్ మనం తగ్గాల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత చరిత్ర వేరు. ఈరోజు అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలంటే మనం ఒక్కమే పాలనలో ఉండి వాళ్ళందరికీ ఏదో ఇస్త్రీ పెట్టిలో, సుత్తులో, కత్తుల్లో, కులవృత్తి సామాన్లు ఇచ్చేసి బిచ్చం వేస్తే ఈ సామాజిక వర్గాల అభివృద్ధి చెందవు. వాళ్ళను కూడా చదివించాలి, ఉన్నత చదువులు చదివించాలి, తప్పకుండా సామాజిక అభివృద్ధి చేయాలి. ఆ వర్గాల నుంచి కూడా ప్రభుత్వాలు భాగస్వామ్యం చేయాలి. చట్టసభ లాంటి ప్రభుత్వాలను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళందరూ అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతానని ఆలోచన చేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు 175 + 25 200 స్థానాలకు గాను 50% పైగా మార్చడం అనేది, అందులో కొత్త వాళ్ళని తీసుకొచ్చారు, మంత్రుల్ని మార్చారు, ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, ఎంపీలని ఇంతమందిని మార్చారు అనుకున్నప్పుడు అంత కాన్ఫిడెన్స్ ఎలా ఉంది జగన్కి? ఒక్కటి మార్పు కోరినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కళ, ఆయన ఒక సిద్ధాంతం, ఆయన ఒక మాట ఇచ్చాడు. మేము కడప జిల్లా వాళ్ళం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని దగ్గరగా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి కానీ ఆ కుటుంబం నుంచి ఒక్కసారి మాట ఇచ్చారంటే వాళ్ళ గొంతులో ప్రాణం పోతుందన్నా, ఎన్ని కష్ట నష్టాలైనా కానీ తట్టుకుంటారు తప్ప, పదవి పోయినా పర్వాలే కానీ మాట తప్పనటువంటి వంశం ఆ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే చెప్పాడు, పాదయాత్రలో ప్రతి కులాన్ని టచ్ చేసి చూశాడు, ప్రతి వర్గాన్ని చూశాడు. వీళ్ళు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలన్నటువంటి కలగన్నటువంటి వ్యక్తి జగన్. ఒక డిక్షనరీ జగన్, ప్రజల యొక్క డిక్షనరీ ఆయన. అందుకే ఆ మాట చెప్పాడు. ఆయన ఒక విజన్ తయారు చేసుకున్నాడు. ఈ 5 సంవత్సరాలలో ప్రతి పేదవాడికి అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి ఏదో సంక్షేమ పథకాలు ఇస్తే కాదు, ఆ కుటుంబానికి డైరెక్ట్గా లబ్ధి పొంది ఆ కుటుంబం ఆర్థిక అభివృద్ధి చెందాలంటే ఆ కుటుంబానికి చెందినటువంటి మహిళ ద్వారానే ఆర్థిక అభివృద్ధి చెందుతుందని కలగాని ప్రతి సంక్షేమ పథకాలకి మహిళలకు ఇచ్చి ఈరోజు సక్సెస్ అయ్యాడా లేదా? సక్సెసా కాదా? సక్సెస్ అయ్యాడు. మరి ఈ వర్గాలన్నిటి కార్పొరేషన్ పెట్టి ప్రతి కులాన్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి ప్రతి ఇంటికి అర్హత కలిగినటువంటి ప్రతి కులము, మతము, పార్టీ ఏది చూడు ప్రతి ఇంటికి సంక్షేమ పథకం, ఎటువంటి మధ్య దళారు లేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా, గాంధీ గారి కళల ద్వారా ప్రతి కుటుంబానికి అందించాడా లేదా? సక్సెస్ అయ్యాడా లేదా? 2 సంవత్సరాల కరోనా టైంలో భారతదేశం అంతా వణికిపోయే టైంలో కూడా కరోనాతో మనం సహజీవనం చేయాలని ధైర్యంగా ఎదుర్కొని 3 సంవత్సరాల ప్రభుత్వంలోని ఇన్ని మార్పులు చేసినటువంటి ముఖ్యమంత్రి, మరి ఆయన కలగన్నటువంటి ఈ వర్గాలు వీళ్ళకి ఎప్పుడు కూడా న్యాయం జరగదు, ఎవరో ఒకరు త్యాగం చేయాల్సి, ఎవరో ఒకరు ధైర్యం చేయాలని మా కోసం, మా వర్గాల కోసం ఆయన త్యాగం చేశాడు. ఆయన వర్గాల దగ్గర మాటలు పడుతున్నాడు. ఆయన వర్గం ఎన్ని ఇబ్బందులైనా సరే ఈ వర్గాలకు న్యాయం చేయాల్సిందే అనే ఒక కంకణబద్ధుడై, ఒక విప్లవ, ఒక ధైర్యశాలి ఈరోజు మా వర్గాల కోసం ఇంత ముందుకు వచ్చాడు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా ఎస్టీ వీళ్ళందరినీ తీసుకురావాలని. మరి అందుకే ఈరోజు ఆయన ఏదైతే కలగన్నాడో ఆయన కళ నిరూపణ జరగాలంటే ఈ వర్గాలకి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. కాబట్టి మేము కూడా మా వర్గాలన్నీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అండగా మా ప్రాణాలైనా అడ్డుపెట్టి ఆయన ఏ విధంగా అయితే ఈ వర్గాలు నా వర్గాలు అన్నారో మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు, రెడ్డి కాదు ఆయన కూడా మా ఎస్సీ, మా బీసీ, మా మైనార్టీ, మా ఎస్టీ, మా కుటుంబ సభ్యుడు, మా సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆయన కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ వర్గాలకు ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఆయనకు ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఈ వర్గాలు సామాజిక అభివృద్ధి చెందాలన్నా, రాజకీయ అభివృద్ధి చెందాలన్నా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలన్నా, ఈ వర్గాలన్నీ కుటుంబాలన్నీ అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని కాపాడుకొని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకుంటే తప్ప ఈ అగ్రవర్ణము, పేదవర్గము, పేదరికము, డబ్బున్న వర్గం అనే సమపాలన అన్ని వర్గాల అభివృద్ధి ఇంకా ఉంది ఆయన కళ. ఇంకా చెప్పాడు కదా,
నాయబ్ బ్రాహ్మణులు కానీ, రసికులు కానీ, విశ్వబ్రాహ్మణులు కానీ, శాలివాహనులు కానీ, ఇటువంటి చట్టసభలో అడుగు పెట్టలేని ఈ వర్గాలు చిన్న చిన్న అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచలేనటువంటి వాళ్ళందరినీ కూడా శాసనమండలి ద్వారా కానీ ఏదో విధంగా చట్టసభకు పంపిస్తానని మొదలుపెట్టాడు. వడ్డీలకు ఇచ్చాడు. 2 జిల్లాల్లోని వడ్డీ కమ్యూనిటీ ఉండేది. వడ్డేరకు ఇచ్చాడు, మత్స్యకారులకు ఇచ్చాడు. నెక్స్ట్ నాయబ్ బ్రాహ్మణులకు, రజీలకు శాసనమండలి ఇస్తున్నాడు. ఎవరైతే చట్టసభలో పోటీ చేసి గెలవలేని కులాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శాసనమండలి ద్వారా కానీ, రాజ్యసభ ద్వారా కానీ, చట్టసభలో ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి రాజకీయ ఎదుగుదల చేస్తానన్నా ఎస్, ఇటువంటి ముఖ్యమంత్రి నిజంగా అవసరం. ఇటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఈరోజు పెద్ద పెద్ద ములాయం సింగ్, లల్లు ప్రసాద్ యాదవ్ లాంటి 70 సంవత్సరాల వయసు, 40-30 సంవత్సరాల ముఖ్యమంత్రులు ఉన్న వాళ్ళు కూడా ఆలోచించారు. ఏంది జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతి ఒక్కటి ఆలోచిస్తారు. ప్రధానమంత్రితో సహా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత ఆంధ్రప్రదేశ్లో అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఇప్పటి వరకు గుప్పిట్లో ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అటువంటి దగ్గర ఒక ముఖ్యమంత్రి ధైర్యం చేసి మరి ఇంత ఒక ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నటువంటి అతను ఎవరికైనా ఇవ్వచ్చు. ఉన్నా కానీ ఇన్ని వర్గాలను తీసుకురావాలని 50% ఈరోజు 200 సీట్లలో 100 సీట్లు ఆషామాషి విషయమా? ఒక్క సీటు నీ కొడుకు నువ్వు త్యాగం లేని చంద్రబాబు నాయుడు ఎక్కడ? 50% కులాలకు తన వర్గానికి చెందినటువంటి వాళ్ళకి టికెట్లు తప్పించి ఈ వర్గాలకు టికెట్లు ఇచ్చి వాళ్ళకి అన్నీ ఆయనే ఉండి గెలిపించి వాళ్ళందరినీ చట్టసభకు, రాజ్యసభకు, పార్లమెంటుకు, శాసనసభకు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ. ఇది సామాజిక న్యాయం అంటే. అందుకే ఈ కులాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినాయి. ఈ వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటాయి. జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి కన్నె కళ, మేము కన్నె కళ అసలు ఇంకా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తీరని కళే మాది. మా వర్గాల నుంచి ఎవడు ఆడ పార్టీ పెట్టేది లేదు, మాకు న్యాయం జరిగేది లేదు అనుకునే టైంలో మా కళ ఇంత దగ్గరగా తీర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కళ 175 గెలిచాలనుకున్నాడు. 170 గెలుస్తున్నాం. వన్స్ మోర్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ వర్గాల అండతాను. ఇన్ని రోజులు ఆయన బటన్ నొక్కాడు. మేమందరం మా అందరి బట్టలు రేపు వచ్చే ఎలక్షన్లో 2 బట్టలు ఎమ్మెల్యే, ఎంపీ నొక్కి ఆయన కోరికను తీరుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ యానాదయ్య గారు. ఆల్ ద బెస్ట్ అండి. మళ్ళీ మనం మరోసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి.